హలో ఎవ్రీవన్. ఈరోజు యాక్చువల్లీ ఫ్యామిలీతో చిన్న ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేశాము. దసరా హాలిడేస్కి ఎటు వెళ్ళలేదు. యాక్చువల్లీ ఎటు వెళ్దామని కరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ తీసేసి ఎటైనా వెళ్దాము అని ఇంకా అనుకొని, సరే మెదకైతే దగ్గరగా ఉంటుంది, ఆ చర్చ్ చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి కట్టారంట కదా, అది చూద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాము. సరేలే అని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలాగా వెళ్తున్నాం. ఇంకా దారిలో అందరం, ఖ్యాతి, వక్త, నేను, వెంకట మా ఫ్యామిలీతో. మధ్యలో ఇలా మంకీస్ అవన్నీ చాలా మంకీస్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. హైదరాబాద్లో జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మంకీస్ లేవనుకుంటారు నాకు తెలిసి. ఇక్కడేమో అన్ని మంకీస్ రోడ్డు మీద కనిపిస్తున్నాయి, కోతులు. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇది కొత్త ప్లేస్ యాక్చువల్లీ. మేము ఫస్ట్ టైం వెళ్ళాము మేదక్ సైడ్. ఇక్కడ ఏముందంటే వైల్డ్ లైఫ్ సెంచరీ ఉంది, పోచారం అది. అక్కడ వెళ్దామని ఫస్ట్ అయితే టికెట్ తీసుకున్నాము. 100 ఏమో తీసుకున్నారు పర్ పర్సన్. ఇంకా అక్కడికి వెళ్ళాము. లోపలికి మా కార్తోనే వెళ్ళాము, వాళ్ళ వెహికల్లో వెళ్ళలేదు. మన కార్లో అయితే ఎక్కడైనా చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని తీసుకున్నాను. కాకపోతే అక్కడ ఉన్నాయి ఏంటి, ఓన్లీ జింకలు ఉన్నాయి. ఇది ఒక బర్డ్ ఉంది, ఇది ఏం బర్డ్ నాకు కూడా తెలీదు, కొత్తగా అనిపించింది. బాగుంది అడవి. అంటే మొత్తం లోపలికి ఏం పంపించలేదు, ఒక 4.5 కిలోమీటర్స్ అలా పంపించారు. బాగుంది, అంటే ప్రశాంతంగా, సైలెన్స్గా, హాయిగా ఉందన్నమాట. ఇంకా మేము గుర్తు చేసుకుంటున్నాం లాస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఒక అదేంటి వాటర్ ఫాల్కి వెళ్దామని పైదాకా ఎక్కాము. మొత్తం అడవి ఉంది అక్కడ, వైల్డ్ స్నేక్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయన్నమాట. అది అప్పుడు వీడియోలు తీయలేదు కదా, అందుకే వీడియోలు తీసుకోలేదు. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర 2 పాయింట్స్ దగ్గర ఆగమని చెప్పారు. ఒకటేమో ఒక లేక్ ఉంటుంది, అక్కడ ఆగండి అని చెప్పారు అన్నమాట గేట్ దగ్గర. కొంతమంది వచ్చారు, ఎవరో 2-3 అలా ఉన్నారు అంతే, ఎక్కువ మంది ఎవరు లేరు. అక్కడ చిన్న లేక్ లాగా ఉంది, అక్కడ ఊరికే వ్యూ పాయింట్ లాగా అనుకోండి, అలాగా ఆగమని చెప్పారు. సరే ఫొటోస్ ఏమైనా తీసుకోవచ్చులే, ఊరికే చూద్దాము అని వచ్చాము. మామూలుగా లేక్ ఉంది, అన్ని చెట్లు అవి ఉన్నాయి అంతే. సైలెన్స్, బర్డ్ సౌండ్స్ అవన్నీ హాయిగా, తెలుసు కదా సైలెన్స్ హాయిగా ఉంటుంది ఇట్లా ఫారెస్ట్లో. తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ లేక్ దగ్గరికి వచ్చేసాము. లేక్ ఇలా చిన్నదే, మరీ పెద్దది కాదు. ఇది కూడా అంటే పోచారం లేక్ ఉంది కదా, ఆ వాటర్ ఇటు వచ్చాయంట, అవి అనమాట. పోచారం డ్యామ్ రిజర్వాయర్కి వెళ్దాం అనుకున్నాం కానీ యాక్చువల్లీ మొన్ననే పాపం ఎవరో ఇలాగే టూర్కని వెళ్ళి ఎవరో అబ్బాయి జారిపడి దాంట్లో పడిపోయాడంట. అప్పటి నుంచి బంద్ చేశారంట దాన్ని, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అలా నడుచుకుంటూ కొద్దిసేపు ఇక్కడ చూసాము, ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా బయలుదేరదామని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా కొన్ని ఇలా వస్తుంటే వీడియోలు తీస్తూ ఉంది మా ఖ్యాతి. ఇలా వెళ్తూ అడవిలో చూసుకుంటూ అడవిలో ఎలా ఉంటుంది ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇట్లే పర్మనెంట్గా ఉంటే అడవిలో అని ఇలా అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే చూడ్డానికి బాగానే ఉంటుంది కొద్దిసేపు, కానీ ఉండాలంటే కష్టం కదా ఈ కాలంలో, అది కూడా ఫారెస్ట్లో. ఇక్కడ ఇంకొక పాయింట్ దగ్గర ఆగమని చెప్పారు, క్లాక్ టవర్ అని చెప్పారు. ఏదో క్లాక్ టవర్ అంటే ఏదో అనుకున్నాను కానీ ఇది ఇలా ఉందన్నమాట. సరే అని అక్కడికి ఎక్కి చూస్తే అది మొత్తం వ్యూ, అడవి మొత్తం కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏదో చిన్నగా వ్యూ పాయింట్ లాగా పెట్టారు. ఎక్కువ డెవలప్మెంట్ చేస్తే బాగుండేది, టూరిస్టులు వచ్చేవాళ్ళు వస్తుంటారు కదా, ఎందుకంటే చాలానే ఉన్నాయి ఇక్కడ ప్లేసెస్. ఇదిగోండి ఇలా ఇక్కడ పైకి ఎక్కి ఇలా చూసి అలా సెల్ఫీ వీడియో తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి అక్కడ కొన్ని స్టోన్స్ రాళ్ళలాగా ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు, అక్కడ ఫొటోస్ తీసుకున్నాం కొన్ని. వక్త చాలా బట్ పైకి ఎక్కి మరీ దిగింది అది. అలా ఇలా నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇట్లా పైనుంచి తీయవే అంటే తీస్తుంది. వక్త చూడండి ఎలా ఉందో. ఇలా చూసుకుంటూ వస్తున్నాము. ఏదైనా పెద్ద ఏమైనా కనిపిస్తాయి కావచ్చు అని చూస్తుంటే ఏమీ కనిపించట్లేదు. మామూలుగా జింకలు, నెమళ్ళు, చిన్న బర్డ్స్ అవి ఉన్నాయి అంతే, ఇంకా ఎక్కువేమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ పక్కనే చర్చ్ ఉంది. నెక్స్ట్ చర్చ్ కని వచ్చాము. ఇదే కదా ఫేమస్ మెయిన్. ఇది 1924లో కట్టారంట. అప్పటి నుంచి ఇలాగే ఉంది, చాలా బాగుంది, పెద్ద చర్చ్. 5000 మంది ఏమో ప్రార్థన చేసుకోవచ్చు అని విన్నాను నేను కూడా. సరే ఇప్పటి నుంచి అనుకుంటున్నాము, చూడడానికి ఫొటోస్లో బాగుంది కదా అని వచ్చామన్నమాట. అంటే బాగుంది, పెద్దగా చాలా బాగా కట్టారు. అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే మాటలేం కాదు కదా, చాలా బాగా కట్టారు. ఇది చూడండి, ఇది అది గ్లాస్ పెయింటింగ్. కాకపోతే మనకు లోపల చూస్తే ఏమనిపిస్తుందంటే అది చూస్తే లైటింగ్ ఏదో పెట్టారేమో అనిపిస్తుంది, కానీ ఆ సన్లైట్కి అది వచ్చేటట్టు
అలా కట్టారనమాట. భలేగా టెక్నిక్ వాడుతున్నారు వీళ్ళు. వాడారు. బావుంది. చాలా పెద్దగా ఉంది చర్చ్ అసలు. చాలామంది అంటే ఆ రోజు తక్కువ మందే వచ్చారనుకోండి. బావుంది కాకపోతే ఇక్కడ మెదక్‌లో ఏంటంటే ఫుడ్ ఒకటి ప్రాబ్లమ్ అనిపించింది. ఒకటే ఒకటి హోటల్ ఉంది స్వాగత్ హోటల్ అని. వామ్మో! దాంట్లో ఇంకా ఓకే, ఓకే అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ మీద పోల్చుకుంటే మనకు ఇక్కడ అలవాటయిన తర్వాత కొంచెం కష్టం కదా ఫుడ్ విషయంలో. నాకు అనిపించింది ఏంటంటే బెస్ట్ మంచిగా హాయిగా వంట చేసుకొని చికెనో, మటనో లేకపోతే ఇంకా వెజ్ అయితే వెజ్ మంచిగా వంట చేసుకొని అక్కడికెళ్ళి తిన్నది బెటర్ ఏమో అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అట్లాగే వెళ్ళాలి బెటర్ ఏమో. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది చర్చ్. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా అయ్యాయంట. ఇదేంటి 'జార్జి రెడ్డి' మూవీ, కాలేజ్ షూటు, హాస్టల్‌ది అవి ఉన్నాయి కదా! అవన్నీ చేశారంట ఇక్కడ. బావుంది. అంటే సైలెన్స్‌గా అంటే ఎలా అంటే ఇక్కడ మెదక్‌లో ఏంటంటే మొత్తము ఇట్లా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఏమి ఇంకా అవ్వలేదు. అలా ఉందనమాట. ఇంకా నెక్స్ట్ పక్కనే ఫోర్ట్ ఉందంట. ఫోర్ట్‌కెళ్దామని దారి చూస్తున్నాము. అలా అలా వెతుక్కుంటూ ఇంకా ఇవన్నీ చూసుకుంటూ మంకీస్ అయితే వామ్మో! ఎన్ని మంకీస్ చూసారా అసలు? చాలా ఉన్నాయసలు. వీళ్ళకు మరి పాపం ఎలా ఉంటున్నారో తెలీదు గానీ అంటే ఐ మీన్ అవి వచ్చి అన్నీ ఏది బయట పెడితే అవి తీసుకొని వెళ్ళిపోతాయి గదా! మరి ఎలా ఉంటుందో ఏమో తెలీదు గానీ, ఇంక సరే అని ఫోర్ట్‌కొచ్చేసాము. ఇక్కడ ఫోర్ట్ నుంచి ఇక పైనుంచి ఇలా ఉంది చూడండి. బేసికల్లీ మేము ఆ ముందు రోజే ఏదో మూవీ చూసామబ్బా! ఏ మూవీ అది? గుర్తు రావట్లేదు. 'కాంతార' మూవీ. దాంట్లో రాజులు ఇలా గుడి కట్టియడానికి వాళ్ళకి పాపం బండలిచ్చి ఇట్లా కట్టియమంటారు కదా! అదంతా గుర్తు చేసుకుంటూ వెళ్తున్నామనమాట. ఇంత పెద్ద కట్టడానికి పాపం వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. రాజు, రాణి అయితే కింది నుంచి మీద నుంచి కిందికి తీయడానికి కూడా వాళ్ళకి పల్లకీలో తీసుకొస్తారు కదా! అలా అలా మాట్లాడుకుంటూ అబ్బా! వాళ్ళ టెక్నిక్ ఇలా వాడి మనకిప్పుడేమో బిల్డింగ్స్ కట్టడానికి స్పీడ్‌గా అయిపోతుంది. వాళ్ళ ఈ బండలు మళ్ళీ ఇవన్నీ. ఆ వాటితోని మొత్తం ఇంత పెద్ద కోట కట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయడము. అంతమంది పనోళ్ళని చాలా పెద్ద టాస్కే అది. బాగా మెయింటైన్ చేసేవాళ్ళు కదా! ఇదిగోండి ఇక్కడ మా ఆయన, నేను ఇలా బావుంది. ఫోటోస్ దిగడానికి బావుంది బేసికల్లీ. చాలా అడవిలా ఉంది మొత్తం. ఏముంది? ఏమి లేదక్కడ. కూలగొట్టారు మొత్తం అంతా. అయితే అదేంటంటే ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. 'కాంతార' సినిమాలో కూడా లాస్ట్ ఫైటింగ్‌లో ఇట్లా బాంబులు అవన్నీ ఏస్తారు కదా! వాళ్ళు యుద్ధానికొచ్చి. అలాగే మొత్తం కూలిపోయింది ఇది. ఇంకా వద్దు అని నేనంటున్నాను. కొంచెం చీకటైపోయింది మేము తిని లంచ్ చేసేసరికి. ఆల్రెడీ మేము వెళ్ళింది లంచ్‌కు టైం తర్వాత కదా! ఇక్కడ నుంచి బయలుదేరింది లంచ్ తర్వాత. కాకపోతే ఏంటంటే ఇంకా మేము అటు కోర్ట్‌కెళ్ళేసరికి 5:30 దాటిపోయింది. ఇంకా సర్లే అనేసి వద్దు వద్దు పైకెళ్ళడం ఇంకా చాలు ఇంతే ఉంటది. ఇంకేముంటది కోటలో అని అనుకుంటూ వెంకట్‌కి చెప్తున్నాను నేను. ఆయనేమో పైకెళ్ళి చూద్దాందా, పైకెళ్ళి చూద్దాందా అని చెప్తున్నాడు. ఇంకేదైనా ఉండదు కావచ్చు, ఉంది కావచ్చు అని. అక్కడ ఏముంది ఏమి లేదసలు. ఊరికే అలా ఎలా కట్టారు అని చిన్న చిన్నగా ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా ఉన్నాయి. తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి అంతే. వాటిని దిగడం ఎక్కడం పెద్ద టాస్కే కదా! మనకి ఈ కాలంలో ఏం చేతనవుతది? అంత సీనే లేదసలు. ఇంకా అలా అలా సాయంత్రం అయిపోయింది ఇంకా. సరే అని బయటకి అక్కడ హరిత రిసార్ట్స్ అని రిసార్ట్స్ కూడా పెట్టారు మరి. అంటే లోపలికెళ్ళి చూద్దాం అనుకున్నాం గానీ, ఇంకా చూడలేదు. అంటే ఊరికే ఒక డే, 1 డే అలా ప్రశాంతంగా సిటీ లైఫ్‌కి దూరంగా హాయిగా రెస్ట్ తీసుకున్న వాళ్ళు రావచ్చు. ఇలా జరిగిందనమాట మా టూర్. ఓకే. బాయ్.